సో జావాలో అర్రేస్ చూద్దామా. అర్రేస్ కాన్సెప్ట్ గుర్తుందా C++లో? ఇక్కడ అర్రే డిక్లరేషన్ అండ్ అర్రే క్రియేషన్ అనే టర్మ్స్ వస్తాయి జావాలో. అర్రే డిక్లరేషన్ చూడండి, ఇంట్ ఏ అని చెప్పేసి బ్రాకెట్స్ ఓపెన్ చేసాం. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ని మనం జనరల్గా సబ్స్క్రిప్ట్ అంటాము. వన్ డైమెన్షన్ అర్రే. ఆ సబ్స్క్రిప్ట్ చూడండి, ఇంట్ ఏ తర్వాత ఉంది లేదా ఏ ముందు ఉంది. అర్రే డిక్లరేషన్ అండ్ అర్రే క్రియేషన్ న్యూ ఆపరేటర్. ఇక్కడ మనం అర్రే సైజ్ స్పెసిఫై చేసాం 5 అంటే 5 ఎలిమెంట్స్. సో ఆ యాక్సెసింగ్ ఎలా జరుగుతుంది అర్రేలో? పొజిషన్ వైజ్ ఇండెక్స్ A0, A1, A2, A3, A4. A0, 0, 1, 2, 3, 4 దే ఆర్ కాల్డ్ పొజిషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? 0తో స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు? n-1 వరకు. A0 ఫస్ట్ ఎలిమెంట్, A1 సెకండ్ ఎలిమెంట్, A2 థర్డ్ ఎలిమెంట్, A3 fourth element, and A4 is fifth element. డిక్లరేషన్ అండ్ క్రియేషన్ రెండు ఒకేసారి చేయొచ్చు మనం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 5 అండ్ అర్రే ఇనిషియలైజేషన్ అంటే తెలుసు కదా, డిక్లేర్ చేసేటప్పుడే మనం వాల్యూస్ని అసైన్ చేస్తే ఇనిషియలైజేషన్ అంటాం. ఆ వాల్యూస్ని బ్రేసెస్లో ఇవ్వాలి. 10, 15, 20. అర్రే ఇనిషియలైజ్ చేసేటప్పుడు అర్రే సైజ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. 10 అంటే ఫస్ట్ ఎలిమెంట్ A0, 15 సెకండ్ ఎలిమెంట్ A1, 20 థర్డ్ ఎలిమెంట్ A2. కింద ఎగ్జాంపుల్ని చూడండి. ఇంట్ ఏ అని చెప్పి ఇనిషియలైజ్ చేసాం. 10, 15, 20. ఇంట్ బి డిక్లేర్ అయింది. B ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ AB రెండు అర్రేసే, వన్ డైమెన్షన్. B ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ వ్యాలిడ్ స్టేట్మెంట్ ఇన్ జావా. అదే C++లో కాదు. ఎప్పుడైతే B ఈజ్ ఈక్వల్ టు ఏ అంటారో, అసైన్మెంట్ స్టేట్మెంట్ ఇది, ఏ వాల్యూస్ అన్నీ Bలో కాపీ అవుతాయి. అంటే 10, 15, 20 పొజిషన్ వైజ్. అంటే B0 ఈజ్ ఈక్వల్ టు A0, B1 ఈజ్ ఈక్వల్ టు A1, B2 ఈజ్ ఈక్వల్ టు A2. జనరల్గా అర్రేస్లో మనం ఎలిమెంట్స్ రీడ్ చేస్తుంటాము, బట్ ఇక్కడ ఫర్ లూప్ ద్వారా కూడా ఒక అసైన్ చేసుకోవచ్చు. అవసరమైతే కండిషన్స్ వాడుకోవచ్చు. ఒక చిన్న డెమో. ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి చాలా జాగ్రత్తగా. I వేరియబుల్స్ని మనం ఎక్కడైతే మొట్టమొదటిసారిగా ఉపయోగిస్తామో అక్కడే డిక్లేర్ చేసుకోవచ్చు. జనరల్గా Cలో అలా కాదు. Cలో అన్ని వేరియబుల్స్ని ముందే డిక్లేర్ చేయాలి. సో ఇక్కడ I0 నుంచి లూపు 49 వరకు, 0 to 49 లెస్ దాన్ 50 కదా. ఒక స్టేట్మెంట్ A ఆఫ్ I ఈక్వల్ టు I+1 అంటే I0 అయినప్పుడు 1 ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటుంది, I1 అయినప్పుడు 2 అలా అసైన్ చేసుకోవచ్చు. మనకి LENGTH లెంగ్త్ అని ఒకటి ఉంటుంది, అర్రే లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఏ అనేది అర్రే వేరియబుల్ అయితే A డాట్ లెంగ్త్. జావాలో స్ట్రింగ్ లెంగ్త్ కూడా ఉంది. స్ట్రింగ్ లెంగ్త్కి అర్రే లెంగ్త్కి ఉన్న డిఫరెన్స్ చూడండి. అర్రే లెంగ్త్ A డాట్ LENGTH అన్నాము, కానీ స్ట్రింగ్ లెంగ్త్కి మాత్రం బ్రాకెట్స్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రోగ్రామ్ చూడండి. క్లాస్ నేమ్ T అని ఇచ్చాము. అర్రే ఇనిషియలైజ్ అయింది. ఫర్ లూప్ యూజ్ చేసి ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాము. నో క్యాలిక్యులేషన్స్, ఇక్కడ ఏం చేయట్లేదు. I0 ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, I1 సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది, I2 థర్డ్ ఎలిమెంట్ అండ్ I3 ఫోర్త్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సెకండ్ ప్రోగ్రామ్ చూడండి. దిస్ ఈజ్ అ డిఫరెంట్ వే అనమాట. అంటే ఫర్ లూప్ని ఫర్ ఈచ్ అంటాం జనరల్గా. ఇలా కూడా మనం ప్రింట్ చేయొచ్చు. అంటే రెగ్యులర్ ఎలిమెంట్స్ని, కంటిన్యూస్గా ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలనుకున్నప్పుడు ఇలా వాడుకోవచ్చు. ఫర్ ఇంట్ I కోలన్ A సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ I. అర్రేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి ప్రింట్ అవుతాయి. సో ఇక్కడ కొంత డిఫరెంట్గా చూడండి. అనానిమస్ అర్రే అంటాము జావాలో. ఇక్కడ అర్రే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అర్రేని మనం పాస్ చేస్తున్నాము. పాసింగ్ అన్ అర్రే టు ద మెథడ్ కింద పాస్ చేస్తున్నాము. క్లాస్ నేమ్ T, మెథడ్ ఈజ్ రైట్. ఇందులో ఎలిమెంట్స్ ప్రింట్ చేసాము, కానీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ చూడండి, రైట్ కాల్ చేసాం మెథడ్ని. అనానిమస్ అంటాం మనము. న్యూ ఇంట్ అని చెప్పేసి ఎలిమెంట్స్ ఇచ్చేసాం. సో అనానిమస్ అర్రే. ఇక్కడ అర్రే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు.
సో ప్రోగ్రామ్ నెంబర్ 4 చూడండి, క్లాస్ నేమ్ టీ వాయిడ్ బిగ్గెస్ట్ అనేది ఒక మెథడ్. మనము ఇందులో సమ్ లాజిక్ ఉంది. ఏం ప్రోగ్రామ్ ఇది? బిగ్గెస్ట్ ఇన్ అన్ వన్ డైమెన్షనల్ అర్రే. బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం బిగ్ అని తీసుకున్నాము. ఫస్ట్ ఎలిమెంట్ బిగ్ అనుకొని మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తాము. అందుకే ఫర్ లూప్లో ఐ ఈజ్ ఈక్వల్ టు 1 అని ఉంది. జనరల్గా ఫర్ లూప్లో ఐ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, మరి ఇక్కడ 1 ఎందుకు తీసుకున్నాము అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం బిగ్ అనుకున్నాం కాబట్టి మన కంపారిజన్ అనేది సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మెథడ్ పాసింగ్ ప్రోగ్రామ్ అనమాట. మనకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, కే డాట్ బిగ్గెస్ట్ ఆఫ్ ఏ. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కాల్ చేయకండి, బిగ్గెస్ట్ ఆఫ్ ఏ అని కాల్ చేయకండి. ఐ టోల్డ్ యూ, ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం కాల్ చేద్దాం. అర్రే ఇనిషియలైజ్ చేసాము 10, 5, 6, 14. జావాలో స్టాటిక్ మెథడ్స్ అని ఉంటాయి. ముందు మనం డిస్కస్ చేద్దాము. ఆల్రెడీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మేము డిస్కస్ చేసాము. ఈ వాయిడ్ బిగ్గెస్ట్ ముందు మనం స్టాటిక్ అంటే మెథడ్ డెఫినేషన్లో స్టాటిక్ అని ఇచ్చినప్పుడు మెథడ్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కాల్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ మనకి. అండ్ డోంట్ వరీ అబౌట్ స్టాటిక్. మనం స్టాటిక్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ మీకు కొన్ని డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్. అర్రేస్లో వన్ డైమెన్షనల్ అర్రే అయితే 1 సబ్స్క్రిప్ట్, 2 డైమెన్షనల్ అర్రే అయితే 2 సబ్స్క్రిప్ట్. స్క్వేర్ బ్రాకెట్స్ని ఏమంటాం? సబ్స్క్రిప్ట్ అంటాం. ఈ C++ ప్రోగ్రామ్స్లో మనము ఇలాంటి మెథడ్స్ డిఫైన్ చేసినప్పుడు అర్రే సైజ్ కూడా మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. చూడండి, వాయిడ్ బిగ్గెస్ట్ ఇంట్ ఏ కామా ఇంట్ ఎన్ అని. అలాగే కాల్ చేసేటప్పుడు కూడా బిగ్గెస్ట్ ఆఫ్ ఏ కామా ఎన్ అని కాల్ చేస్తాం. మనం ఇక్కడ మన డెఫినేషన్లో అలా లేదు. ఎందుకంటే జనరల్గా అర్రే లెంగ్త్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి లెంగ్త్ అని ఉంది కాబట్టి సెకండ్ ఆర్గ్యుమెంట్ అంటే ఇంట్ ఎన్ అని పాస్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కాల్లో కూడా బిగ్గెస్ట్ ఆఫ్ ఏ అంటే సరిపోతుంది. బిగ్గెస్ట్ ఆఫ్ ఏ కామా ఎన్ అని రాయాల్సిన అవసరం లేదు. వేరియబుల్ సైజ్ అర్రేస్ అనేది జావాలో ఉంది మనకి. పర్టికులర్లీ మల్టీ డైమెన్షనల్ అర్రేస్. 2 డైమెన్షనల్ అర్రే చూస్తే 2 సబ్స్క్రిప్ట్స్ ఉండాలి. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ ఫస్ట్ సబ్స్క్రిప్ట్ రో సైజ్, ఇక్కడ 3 రో సైజ్. సెకండ్ సబ్స్క్రిప్ట్ కాలమ్ సైజ్ స్పెసిఫై చేయలేదు, అంటే వేరియబుల్ సైజ్ అర్రేస్ అనమాట. కాలమ్ సైజ్ అన్ని రోజుకి ఈక్వల్ కాలమ్స్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, తీసుకోవచ్చు. సో ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 2 అంటే ఫస్ట్ రోకి మనము 2 కాలమ్స్. ఎక్స్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 4 సెకండ్ రోకి 4 కాలమ్స్. ఎక్స్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ 3 థర్డ్ రోకి 3 కాలమ్స్. సో ఇలా అన్ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ కావాలనుకున్నప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అండ్ క్రియేషన్ కాలమ్ సైజ్ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు.